హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకు ఇలా వీడియోలో కనిపించడం అనేది చాలా మ్యాక్సిమం 2 years అయితే టైం పట్టింది నాకు. అందులో కూడా నేను కాలేజ్ అన్నది మానేసి ఫస్ట్ టైం మీకు ఇలా ఇంటరాక్ట్ అవ్వటం కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు వీడియో టాపిక్ ఏంటి అంటే C23. ఎందుకంటే మనకి డిప్లొమా ఇంట్రడ్యూస్ చేసి అంటే ఏపీ పాలిటెక్నిక్ ఓకే ఏపీ ఎస్బిటిఈటి మనకి C23 అన్న కరికులంని ఇంట్రడ్యూస్ చేసింది. సో దానికి సంబంధించి డౌట్స్ అయితే క్వశ్చన్స్ నెక్స్ట్ వాళ్ళకున్న క్వైరీస్ అన్నీ అడగటం అయితే జరిగింది. సో ఆ క్వైరీస్ ఏంటి దానికి సంబంధించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టిపోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ ఏంటంటే మన అనలిటికల్లో చూపిస్తుంది కదా, సో నాట్ సబ్స్క్రైబ్డ్ మెంబర్సే చాలా ఎక్కువ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మనలాంటి స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఈ యూట్యూబ్ అన్నది సజెషన్లోకి పంపిస్తుంది. సో వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదండి. సో ఈ పని అయితే చేయండి, ఓకేనా? సో ఈ C23లో మనకి సిలబస్ అన్నది చాలా చేంజ్ అయిందండి. పేపర్ కూడా ఇప్పటికీ మీకు అలవాటు అయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం C20 గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఏంటంటే సేమ్ 80 మార్క్స్ అన్నది కామన్గానే ఉంది. వీళ్ళకి కూడా 80 మార్క్స్ అన్నది కామన్గానే ఉంది. ప్లస్ 20 ఇంటర్నల్స్ అండ్ 20 ఇంటర్నల్స్. బట్ సిలబస్ అన్నది చేంజ్ అయ్యింది. అలాగే మనకి పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అయింది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ రీసెంట్గానే మనకి C23 రిజల్ట్ అయితే రావటం జరిగింది. మనకి ఇక్కడ 3 years అని కూడా మనకి తెలుసు, ఓకేనండి. డిప్లొమా అనేసరికి మనకి ఎన్ని ఇయర్స్ అండి? 3 years. సో 3 years ఉన్నదాన్ని దేన్నైనా కూడా మనం డిప్లొమా అంటాం. సో దీంట్లో మనకి ఈ 3 yearsలో ఫస్ట్ ఇయర్ మాత్రమే ఇయర్ వైజ్ అన్నది ఉంటుంది. ఓకే, టోటల్ ఇయర్ మొత్తం మీరు చదువుతారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే ఇందులో సెమిస్టర్స్ అన్నవి యాడ్ అవుతాయి. ఓకే, ఈ 4th and 3rd, ఓకే, 3rd and 4th ఏంటి సెకండ్ ఇయర్లో. అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 5th and 6th ఏంటండి? 5th and 6th. ఇప్పుడు ఈ 1 year ఏంటంటే 1 yearలో మనం ఎగ్జామ్ అనేది రాస్తాం. అంటే మనకి ఈ జూన్ జూలై ఆగస్ట్లో జాయిన్ అయితే మళ్ళీ మనం ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ అనేవి రాస్తాం. ఓకే, రీసెంట్గానే రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లో C23 ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఓకేనండి. ఈ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో ఎవరిదైతే సబ్జెక్ట్స్ ఉండిపోయాయో వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి? ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇది ఫస్ట్ ఇయర్ కదా, సో 1 year టైం తీసుకున్నాం కదా, ఫస్ట్ ఇయర్కి వచ్చిన రిజల్ట్లో ఉన్న సప్లీని కూడా మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలి అనుకుంటున్నారు. అది కాదండి, ఓకేనా. మనకి ఆల్రెడీ 3rd సెమ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ప్రతి కాలేజ్లో కూడా 3rd సెమ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మనకి ఈ 3rd సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఓకే, ఈ 3rd సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయండి? థర్డ్ సెమ్ ఎగ్జామ్ మనం అక్టోబర్ నవంబర్లో ఉంటాయి, ఓకేనండి. అక్టోబర్ నవంబర్ 2024లోనే మనకి ఉంటాయి. ఓకే, ఈ 3rd సెమ్కి సంబంధించింది మనకి ఎగ్జామ్ ఏమవుతుందండి? రెగ్యులర్ ఎగ్జామ్ అనేది అవుతుంది. ఓకే, ఈ రెగ్యులర్ ఎగ్జామ్తోనే మనం సప్లీ ఫస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఫస్ట్
సబ్జెక్ట్స్ ఉండిపోతాయి కదండి, ఒకటో రెండో ఎంతో. సో ఆ సబ్జెక్ట్స్ని కూడా మనం అక్టోబర్ నవంబర్ 2024లోనే రాస్తారండి. ఓకే, మళ్ళీ ఇది ఫస్ట్ ఇయర్ కదా, సో ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఇయర్ కదా చదివాము, సో నెక్స్ట్ ఇయర్కి మనం రాయాలి, 2025లో రాయాలి, ఏప్రిల్లో రాయాలి, ఇది కాదు. ఓకేనా, ఈ డిప్లొమాలో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఇదేనండి. మళ్ళీ మనకి అక్టోబర్ నవంబర్ 2024లో రెగ్యులర్ ఎగ్జామ్ థర్డ్ సెమ్ అయితే ఫస్ట్ ఇయర్ సప్లీ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ అలాగే ఫోర్త్ సెమ్ కూడా మనకి ఎప్పుడు అవుతుంది, ఏప్రిల్ మేలో అవుతుంది. ఓకే, ఏప్రిల్ మేలో మనకి ఫోర్త్ సెమ్ అన్నది రెగ్యులర్ అవుతుంది, థర్డ్ సెమ్ అన్నది సప్లీ అవుతుంది, ఫస్ట్ ఇయర్ అన్నది కూడా సప్లీ అవుతుంది. ఓకేనండి, సో ఇది ఇక్కడ కూడా మనకి ఒక థర్డ్ ఇయర్లో ఏదో ఒక సెమ్ మనకి ట్రైనింగ్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ ట్రైనింగ్లో అంటే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఓకే, అంటే వాళ్ళ కాలేజ్ రూల్స్, ఓకేనా, అకాడమిక్ కరికులం దాన్ని బట్టి, అంటే పాతగా ఫాలో అవుతున్న దాన్ని బట్టి మనకి థర్డ్ ఇయర్లో ట్రైనింగ్ అనేది కొన్ని కాలేజెస్ 5th సెమ్లో పంపిస్తాయి, లేదు అంటే 6th సెమ్లో పంపిస్తాయి. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఏం చేంజ్ అవ్వవు. సో 5th సెమ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు 6th సెమ్లో ఈ 5th సెమ్లో చదివే సబ్జెక్ట్స్ చదువుతారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, C20 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4th సెమ్కి వెళ్ళాలి అంటే 4th సెమ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది పెట్టారు. ఓకేనా, అది C20. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నది C20 వాళ్ళకి. ఈ C20 వాళ్ళకి 4th సెమ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే మనకి ఒక ఎలిజిబిలిటీ అన్నది పెట్టారు. ఓకే, ఎందుకు అంటే మనకి ఇక్కడ రూల్, ఈ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, క్లియర్గా వినండి, ఫస్ట్ ఇయర్ ఏవైతే సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి 4 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, అంటే 2 ఉన్న వాళ్ళు ఎలిజిబులే, 3 ఉన్న వాళ్ళు ఎలిజిబులే, ఓకే, 4 ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. ఏంటి, 4th సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి, 4th సెమ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి. ఓకేనా, సో ఇదే ఎలిజిబిలిటీ C23కి కూడా మనకి 4th సెమ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఎంటర్ అవుతారో అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం, లేదంటే ఫైనలైజ్గా ప్రతి కాలేజీకి ఇంటిమేషన్ అన్నది రావటం అన్నది జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్, ఎందుకు అంటే మనకి ఇక్కడ స్టూడెంట్ కండిషన్ని కన్సిడర్ చేసుకొని మనకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది పెట్టారండి. ఎందుకు అంటే ఇంకా అలా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉంచుకుంటూ వెళ్తే వాడికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎన్ని ఎగ్జామ్స్ అని చదువుతాడు, మనకి టైం టేబుల్ ఎంత చూసుకున్నా కూడా ఒకే రోజులో 2 ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు, డిఫరెంట్ ఎగ్జామ్స్. ఏ స్టూడెంట్ అయినా అంత క్యాపబిలిటీయే ఉంటే రెగ్యులర్ ఎగ్జామ్స్లోనే పాస్ అయిపోతారు కదా, అంతేనా. ఒక స్టూడెంట్ క్యాపబిలిటీ ఉన్నవాడైతే రెగ్యులర్ ఎగ్జామ్స్లోనే అసలు సప్లీస్ లేకుండా పాస్ అయిపోతాడు. ఓకే, ఏదో పేపర్ టఫ్గా రావటమో, హెల్త్ బాగోలేకపోవడమో, లేకపోతే మనం చదివింది రాకపోవడమో సప్లీ ఉంది. ఇప్పుడు ఆ సప్లీ ఉన్నప్పుడు ఒకరోజు మ్యాథ్స్ అయితే మార్నింగ్ మ్యాథ్స్, ఆఫ్టర్నూన్ కూడా M1 M2 అయితే M1ఏ ప్రిపేర్ అవుతాడా, M2ఏ ప్రిపేర్ అవుతాడా, అంతే కదా. ఇప్పుడు 2 ప్రాబ్లమేటిక్ పడిపోతే మనకి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇలాగా మనకి ఇంత స్ట్రగుల్స్ పడకూడదని చెప్పే ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది పెట్టారు. సో అది మీకు థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రతి కాలేజ్లో ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేస్తారు మీ స్టాఫ్. ఓకే, సో ఇంతకు ముందేనంటే నేను చెప్తున్నాను ఏంటి అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా C23కి కూడా వర్తిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు థర్డ్ సెమ్లో ఉన్నారు కాబట్టి థర్డ్ సెమ్ ఫైనల్ అంటే ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత రిజల్ట్ అన్నది వచ్చిన తర్వాత ప్రతి కాలేజ్లో ఇన్ఫర్మేషన్ అన్నది మీకు పాస్ చేస్తారు మీ స్టాఫ్. అంతకు ముందు నుంచే మనం ప్రాపర్ ప్లానింగ్తో, అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న సప్లీస్ని కూడా థర్డ్ సెమ్
అంటే అక్టోబర్ నవంబర్ 2024లో జరిగే ఎగ్జామ్స్లోనే మనం క్లియర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి డౌట్స్ ఉండవు కదా. ఓకేనా, ఎటువంటి డౌట్స్ అనేవి ఇంకా ఉండవు. హ్యాపీగా 4th సెమ్ రాస్తారు. 4th సెమ్ రాసిన తర్వాత 5th సెమ్ ట్రైనింగ్ అయితే ట్రైనింగ్, సబ్జెక్ట్స్ ఉంటే సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవుతారు. ఓకేనండి, అర్థమైందా? సో ఫస్ట్ ఇయర్ సప్లీని మళ్ళీ ఇయర్ తర్వాత రాయాలి అన్న భ్రమలో అయితే ఉండొద్దు. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో కొన్ని సప్లీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అవుట్ అయిపోయాడు అనుకుందాం ఒక స్టూడెంట్. ఓకే, ఆల్ అవుట్ అంటే 7 సబ్జెక్ట్స్. ఓకేనండి, 7 సబ్జెక్ట్స్ ఇప్పుడు కట్టాడు. ఓకే, ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనకి అక్టోబర్ నవంబర్లో జరిగిన దాంట్లో ఇందులో 4 క్లియర్ చేసుకున్నాడు. ఓకే, ఇందులో 6 క్లియర్ చేసుకున్నాడు అనుకుందాం. ఓకే, నేను చెప్తుంది అర్థమవుతుందా అండి? రెగ్యులర్ ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్నాడు, 6 పేపర్స్కి. ఇక్కడ 7 పేపర్స్కి 6. ఈ చక్క ఏంటి, ఈ స్టూడెంట్ మనకి 4th సెమ్కి పక్కాగా ఎలిజిబుల్ అయిపోతాడు. ఓకేనా, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే నేను డిప్లొమా చదువుతున్నప్పటి నుంచి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఓకేనా, నేను ఇప్పుడు ఎప్పుడో చదివాను అంటే నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే, నాకు కూడా నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పాలిటెక్నిక్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇలా 6 సబ్జెక్ట్స్ లేకపోతే ఆల్అవుట్స్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఈ రోజు నుంచే మీరు ప్రాపర్ ప్లానింగ్గా రెగ్యులర్ సప్లీవి చదివితే కనుక పాస్ అయిపోతారండి. ఎందుకంటే C20తో పోలిస్తే C20 ఏంటంటే మనకి అన్ని యూనిట్లు ప్రిపేర్ అవ్వాలి అండి. ఓకేనా, వాళ్ళకి చాయిస్లు కానీ ఏమి ఉండవు. ఓకేనా, కంపల్సరీగా పార్ట్ Cని రాయాలి. పార్ట్ C ఏ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అన్నది మనం కొంచెం గెస్ చేయలేము కొన్ని సబ్జెక్ట్స్ నుంచి. కానీ మీకు అలా కాదు, మార్క్స్ వెయిటేజ్ చేంజ్ అయింది, పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. C20తో పోలిస్తే C23 చాలా ఈజీ, పాస్ అవ్వడం చాలా ఈజీ. ఫస్ట్ పాస్ అవ్వడానికి ట్రై చేయండి. పాస్ అవ్వగలను, ఓకే నేను పాస్ అయిపోతాను అనుకున్నప్పుడు మాత్రమే మనం స్కోరింగ్ గురించి ఆలోచించాలి. నేను చెప్తుంది అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఒక కామెంట్ అయితే వచ్చింది. నేను ఒక వీడియో చేశాను C23 కరికులం బుక్స్ గురించి. ఆ కరికులం బుక్స్ ఎక్కడ అమ్ముతారు అని. అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా C23 వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏంటంటే ఫీజు మనం కడుతున్నాం కదా, అందులోనే ఇంక్లూడ్ చేసేసారు కరికులం ఫీ అని చెప్పేసి. సో మీకు ఎక్కడ బయటిది ఈ కరికులం బుక్ అన్నది దొరకదు. ఓకే, కాలేజ్లోనే మీరు అడగాలి. కాలేజ్లో ఇస్తారు, ప్రతి స్టూడెంట్కి ఇస్తారు. ఇది C20 కరికులం అండి. ఇలాంటిదే బుక్ C23 వాళ్ళకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా బయట పర్చేజ్ అయితే చేయడానికి కుదరదు. ఓకే, ఎందుకు అంటే నేనున్నప్పుడే C23 అంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడే మా కాలేజ్కి C23 కరికులం బుక్స్ వచ్చాయి. మేము ప్రతి స్టూడెంట్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. మాది ప్రైవేట్ కాలేజ్. ఓకే, ప్రైవేట్ కాలేజ్లోనే మేము డిస్ట్రిబ్యూట్ చేసాము అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఒకవేళ ఏ ప్రైవేట్ కాలేజ్లో నేను ఇవ్వకపోతే మీకు మీ క్లాస్ టీచర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఇన్ఛార్జెస్, మీ కాలేజ్లో అడిగి తీసుకోండి. ఓకేనా, ఇవి ఈరోజుటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా మీకు తెలియాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.